ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టడానికి ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చీర్ల జగ్గిరెడ్డి, పార్టీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి పాల్గొన్నారు. ఒక్క పథకాన్ని కూడా సజావుగా చంద్రబాబు అమలు చేయలేకపోయారని విమర్శించారు. బాబు మోసపూరిత హామీలను క్షేత్రస్థాయిలో ప్రశ్నించే బాధ్యతను వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీసుకుంటున్నారని తెలిపారు. గడిచిన సంవత్సరం నుంచి అన్ని ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా కేవలం వారి సంపద సృష్టించుకోవడమే పనిగా పెట్టుకుని ఇసుక, మట్టి మాఫియా ఇటువంటి దొంగ పనులు చేస్తూ ఆలీబాబా 40 దొంగలుగా ఈ రాష్ట్ర ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా శాసనసభ్యులు, మంత్రులు తయారైపోయారు. అటువంటి వారిని ఇవాళ మళ్ళీ వారిని కూడా ప్రజల యొక్క ఇంటి దారి పట్టించిన నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క పిలిపిచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా ప్రజలు వస్తుంటే వారు భయపడి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రజలకు సంక్షేమం అందించాల్సినటువంటి, ప్రజల యొక్క పరిపాలన చూడాలన్నటువంటి ఆయన కూడా ఈ రోజున వదిలిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు తెల్లవారు లెగిస్తే ఎక్కడికి వెళ్తున్నాడు రా బాబు అని చెప్పి భయపడి వీటి మీద ఆంక్షలు పెట్టి ఆపేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఏడాది కాలంగా ఏవైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను మరో పక్క అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న సందర్భంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం మేరకే ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో, మహిళా సోదరులతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మండల స్థాయిలో నిర్వహిస్తాం, గ్రామ స్థాయి వరకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఏవైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని, మోసపూరిత హామీల్ని ఇంటింటికి తీసుకెళ్ళి ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం.